నేడు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1 గంటకు స్టేషన్ గన్పూర్కు చేరుకుంటారు. ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభంతో పాటు స్వయం సహాయక సంఘాల స్టాల్స్ ను సందర్శిస్తారు. అనంతరం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. మొత్తంగా 800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇక నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. 800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో అటు ఆ, నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామంలో ఈ రోజు నిర్వహిస్తున్న భారీ బహిరంగ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇతనితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు మరియు ఇతర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే మొత్తం 13 శాఖలకు సంబంధించి 30 అభివృద్ధి కార్యక్రమాలు 800 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించనున్నారు. అలాగే 50 ఈ యొక్క భారీ బహిరంగ సభ కూడా ఉంది. ఈ యొక్క సభకు సంబంధించి సీఎం పర్యటన ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1:10 వరకు నేరుగా సభ స్థలానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్టేజ్ పైన ఉత్సవాలు గా నిర్వహించే అవకాశం ఉంది. అదే కాకుండా చూస్తే మొత్తానికి సంబంధించి 13 శాఖలకు సంబంధించిన పనులను కూడా నిర్వహించడానికి పనులు కూడా మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రావడం జరుగుతుంది. శివునిపల్లిలోని హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి సభస్థలానికి రావడం జరుగుతుంది. సభస్థలం వచ్చినాక కొన్ని శంకుస్థాపన పనులు కూడా చేయనున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క శంకుస్థాపన పనులు ఏవైనా జఫర్గడ్డ మండలంలోని కోనాయంచల వద్ద ఉన్న 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్, స్టేషన్ గన్పూర్ శివునిపల్లి పల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద 5.50 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజ్, అదే కాకుండా 45 కోట్ల రూపాయలతో స్టేషన్ గన్పూర్ లోని 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించడం జరుగుతుంది. ఇదే కాకుండా 26 కోట్లతో స్టేషన్ గన్పూర్ లో ఇంటిగ్రేషన్ డివిజన్ జనరల్ ఆఫీస్ కాంప్లెక్స్ శ్రీకారం చుట్టూ 148 కోట్లతో దేవాదుల ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఫేజ్ 2 భాగంలోని కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ మెయిన్ కెనాల్ కు సంబంధించి సిసిఎల్ లైన్ పనులు, ఇవే కాకుండా 25 కోట్లతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 750 ఇంద్రమ్మ ఇండ్లను కూడా నిర్వహించున్నారు. 15 కోట్లతో స్టేషన్ గన్పూర్ తాటికొండ జీడిగట్టు మెట్టు మీదుగా మల్లన్న గుడి వద్ద వరకు కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా చేయనున్నారు. దీంతో పాటు పలు శంకుస్థాపన కూడా చేస్తున్నారు. అలాగే 23.3 కోట్లతో పలు బీటీ రోడ్లు పనులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళా శక్తి కింద 7 ఆర్టీసీ బస్సులు ముఖ్యంగా చూస్తే, ఎందుకంటే మహిళలకు పెద్దపీఠం కూడా వేయడం జరుగుతుంది. మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పేసి మహిళా శక్తి కింద 7 ఆర్టీసీ బస్సులను, సోలార్ పవర్ ప్లాంట్లను, బ్యాంకుకు సంబంధించిన లీజు రుణాలు కూడా ఇచ్చడానికి కూడా రావడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే మరో 15.87 కోట్లతో స్టేషన్ గన్పూర్ లోని ఎన్డీఎఫ్కి సంబంధించిన డివిజన్ కార్యాలయం నిర్మాణం కూడా ఉంటుంది. 11 కోట్ల వ్యయంతో రఘునాథ్పల్లి మండలంలోని కుంచరపల్లి జఫర్గడ్డ మండలం, సాగారం చిల్పూర్ మండలంలోని కుండాపూర్ రఘునాథ్పల్లి మండలంలోని ప్రత్యేక ఫైతపూర్ షాపుదాన్ ధర్మసాగర్ మండలంలోని రాయని కూడా గ్రామాలలో సబ్ స్టేషన్ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఉంటుంది. దీంతో పాటు చూస్తే మరో 2 కోట్ల వ్యయంతో బంజారా భవన్ కూడా ప్రతి ఒక్క కులాలను కూడా అందరికి కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. యొక్క నిర్మాణం కూడా చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మరో 13 కోట్ల వ్యయంతో గోవర్ధనగిరి నుంచి చెర్లతండ వరకు రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతుంది. 245 కోట్లతో బ్యాంకుకు సంబంధించిన మహిళలకు సంబంధించిన కొన్ని రుణాలకు కూడా రుణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే గత
గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఉన్నా కూడా ఎవరు చేయని పనులు 15 నెలలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరుగుతుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు కానీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే రాజయ్య కూడా చెప్పడం వస్తుంది. కడియం శ్రీహరి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరందరూ కూడా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నవారే ఉంటారు, కానీ స్టేషన్ గన్పూర్ నుంచి అభివృద్ధికి అయితే శూన్యం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే ఈ రోజు ఉదయం మొత్తం జిల్లా నుంచి కూడా ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా చూస్తే కొంతమంది మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. సీతక్కతో పాటు ఇటు బట్టి విక్రమార్క కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.